ప్రియ మిత్రులారా, ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు క్లియర్గా మీ అభిప్రాయాలు చెప్పండి. నాకైతే మాత్రము కొన్ని ఆలోచనలు. ఇప్పుడు విషయం ఏంటంటే, అమెరికాలో మీకు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు చూడండి. మామూలుగా హిమాలయాల్లో మనం చూస్తాం, మామూలుగా అందరూ కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా ఎక్కడ నుంచి ఈ ప్రవాహం, నీటి ప్రవాహం వస్తుందో మనం ఊహించలేం. సడన్గా మీకు ఆ వరదలు వచ్చేస్తాయి, మీకు అక్కడ ఏమున్నా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి ఇవాళ అమెరికాలో, అంటే నా ఆలోచనలు అన్నాను కదా, నాకేమనిపిస్తుంది, ఈ పంచభూతాలు మానవ జాతి మీద ప్రతీకారము తీర్చుకుంటున్నాయా, అంటే ప్రకృతి మాతకు మన పైన కోపము వచ్చిందా, ఇది కూడా ఆలోచించాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, చూడండి, కాలిఫోర్నియాలో దావానలము ఒక వీడియోలో మాట్లాడాం. అంటే మీకు అగ్ని ఎటు చూసినా కూడా ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నాం. సడన్గా ఇలాంటి పరిస్థితి ఎక్కడ, జపాన్లో కూడా వైల్డ్ ఫైర్. ఇంకొక వైపు ఏంటి, భూకంపాలు. మీకు టిబెట్ అనండి, నేపాల్ అనండి, మొన్నటికి మొన్న మాట్లాడాం. ఎక్కడ, మయన్మార్, థాయిలాండ్ నిన్న మాట్లాడాం. చూడండి, మీకు ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, వివిధ ప్రాంతాల్లో మీకు డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో ఉండే మీకు కంట్రీస్ కదా. మరి ఇక్కడ అంతా కూడా ఈ టైప్లో మరి పంచభూతాలు సమానమే కదా. ఇప్పుడు మీకు ఒక సూర్యుడు, నాకు ఒక సూర్యుడు ఉండడు కదా. అమెరికాలో జీవించే వాళ్ళకి డిఫరెంట్ సన్, అలాగే మీకు ఆఫ్రికాలో జీవించే వాళ్ళకి డిఫరెంట్ మూన్ ఉండదు కదా. ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు. మరి అలాంటప్పుడు ఈ పంచభూతాలు కూడా సమానమే కదా, అందరికీ సమానమే కదా. మరి అలాంటిది అమెరికాలో సడన్గా ఈ వరదలేంటి? ముఖ్యంగా మన భారతీయులు ఎక్కువగా టెక్సాస్ అనబడే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారండి. ఆ టెక్సాస్ మెక్సికో సరిహద్దుల్లో మొత్తము ఊళ్ళు మునిగిపోయాయి. లాస్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇక్కడంతా కూడా వర్షాలే పడని ప్రాంతంలో మంచు కురవడము, పెద్ద మీకు వరదలు, మీకు ఎలాంటి రెయిన్స్ అంటే హెవీ రెయిన్స్ ఎప్పుడు వాళ్ళు చూసుంటారు. ఇవాళ మీకు టెక్సాస్లో ఏమంటున్నారు, గత 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని మీకు వర్షాలు, ఊళ్ళు మునిగిపోయి ఉండడం ఏంటి, ఆ కార్లలో మీకు ఈ జనాలు చిక్కుకుపోయి ఉండడం ఏంటి, ఆ ఆర్తనాదాలేంటి, ఎక్కడికక్కడ అరుపులు, ఎటు చూసినా అరుపులు ఏంటిది? అంటే పంచభూతాలు మన మీద పగ తీర్చుకుంటున్నాయా? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఒకవైపు అగ్ని అంటున్నాము, ఇంకొక వైపు నీరు అంటున్నాము, ఇంకొక వైపు పృథ్వీ అంటున్నాము. ఏంటి, సముద్రానికి 10 కిలోమీటర్ల అడుగున భూకంపము రావడం ఏంటి, ఇది సునామీగా మారడం ఏంటి, మయన్మార్లో, థాయిలాండ్లో అక్కడ ఈ నగరాలు కుప్ప కూలిపోవడం ఏంటి, డజన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని మాట్లాడుతున్నారు. ఇదంతా మీరు చూసారనుకోండి, 2025లో చాలా విచిత్రాలండి. మరి ఈ ఫెనమెన్ని ఎలా చూడాలి, మనం ఎలా చూడాలి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏంటి? మీకు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఎర్త్, ఇప్పుడు అమెరికా అన్నాను, టెక్సాస్ అంటున్నాను, మెక్సికో సరిహద్దులు అన్నాను, హెవీ రెయిన్స్, వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ అని మాట్లాడుతున్నాను. ఆ వీడియోలు కూడా మీరు చూడొచ్చు. మరి ఇంకొక వైపు చూడండి, కంపాలా అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా భారత సంతతికి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడ, ఉగాండా. మీకు ఏకంగా ఒక 25,000 మంది ఇవాళ కూడా ఒక చిన్న ఆఫ్రికా దేశము, అక్కడ మన వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ కంపాలా ఫ్లడ్స్ అని చెప్తున్నారు. మీకు ఆ కార్లు అలా మునిగిపోవడము, లోపల మీకు డ్రైవర్లు, ప్యాసింజర్లు. సో ఇప్పుడు మీకు ఫ్లాష్ ఫ్లడ్స్ మెల్లగా వాళ్ళ మీదికి రావడము, వాళ్ళని కాపాడే ప్రయత్నములో ఈ రెస్క్యూ టీము లోపల నుంచి వీళ్ళు అరుపులు వింటూ ఉంటే ఏమైపోతుందా, ఏ క్షణములో ఎలా ఉంటుందా? అమెరికా అంటే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, ఏదో ఒక రకంగా వాళ్ళు మేనేజ్ అయిపోతారో అనుకుంటాం. మరి ఆఫ్రికాలో ఉగాండా లాంటి దేశములో ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇంత హెవీ రెయిన్స్ అన్నప్పుడు మనం ఎలాగా ఆ ప్రజల్ని ఎలా కాపాడతారు? సరే, ఉగాండా అయిపోయింది అంటే ఇంకొక వైపు చూడండి, ఆస్ట్రేలియా. అంటే మీకు ఒక సంవత్సరములో ఇంత శాతము వర్షము అని చెప్పి నమోదు చేస్తారు కదండి, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా క్రియేట్ చేస్తారు కదా. ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా, ఆస్ట్రేలియాలో మీకు డబల్ ద రెయిన్ఫాల్ అండి, రెండింతలు, యాన్యువల్ రెయిన్ఫాల్ కన్నా రెండింతలు ఎక్కువ. ముఖ్యంగా క్వీన్స్లాండ్ అనబడే ప్రాంతము టోటల్గా మునిగిపోయింది అని వార్తలు. అక్కడ అమెరికా ఏంటి,
మెక్సికో ఏంటి, ఇక్కడ ఉగాండా ఏంటి, ఇవాళ ఆస్ట్రేలియా ఏంటి, నిన్న సౌత్ కొరియా. ఏం జరుగుతుందండి ఈ ప్రపంచములో? ఏంటి పంచభూతాల యొక్క తీరుతెన్నులు ఏంటి మనం గమనించగలమా? ఇప్పుడు శాస్త్రవేత్తలను అడిగారు, అమెరికా కదా, అడ్వాన్స్డ్ కంట్రీ కదా, ఇమీడియట్గా సైంటిస్టులు వచ్చేస్తారు. అసలు ఈ ఫినమెనన్ ఏంటంటే, మీకు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏంటి, ఈ హెవీ రెయిన్ఫాల్ ఎందుకు వచ్చింది, తర్కము ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఏమంటున్నారు, అట్మాస్ఫియర్లో మీకు హెవీ మాయిశ్చర్ ఉండడం వలన ఈ వర్షాలు ఇలా పడ్డాయి, సడన్గా పడ్డాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. కరెక్టేనండి, మీరు ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇది మీకు ముందే తెలిస్తే మీరు వాళ్ళని ఆపాలి కదా. అక్కడ నివసించే ప్రజలు ఇవాళ ఎలా చిక్కుకుపోయి ఉన్నారండి? 600 మందికి పైగా ఇంటి నుంచి బయటికి రావడానికి లేదండి. ఎక్కడ? టెక్సాస్లో, మెక్సికో సరిహద్దుల్లో వీళ్ళు బయటికి రావడానికి లేదు. రెస్క్యూ టీం లేదు, కరెంటు లేదు. మరి వీళ్ళు ఏం తింటారు, ఎలా బతుకుతారు? మీకు అదే ఉగాండా అన్నారు అనుకోండి, 60 మందికి పైగా ఆల్రెడీ చనిపోయారు. మరి ప్రాణ నష్టము అనేది ఎంత డేంజర్. మీ ప్రభుత్వాలు, మీ పాలకులు వీళ్ళందరూ ఏం చేయాలండి? ఈ రెస్క్యూ టీం అని అంటున్నాం. నిన్న మాట్లాడాను, ఈ సౌత్ కొరియాలో ఫైర్ ఫైటర్స్ లిటరల్గా మీకు అగ్నిలోకి వెళుతున్నారండి. చూడ్డానికే భయంగా ఉంది. మీకు ఎటు చూసినా కూడా తగలబడిపోతూ ఉంటే వీళ్ళు మీకు ఆ మాస్కులు అనండి, ఆ యూనిఫామ్లు ఉంటాయి చూసారా, ఫైర్ రెసిస్టెంట్ డ్రెస్సులు ఉంటాయి, ఇవి వేసుకొని ఆ అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో ఎందుకురా అంటే, మరి కాపాడాలి, ప్రజలను కాపాడాలి, అది వాళ్ళ డ్యూటీ. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? మీకు వీళ్ళెవరు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా లేదండి. 53 సెంటీమీటర్స్ మీకు వర్షపాతం ఒక్క వారములో. ఇది అమెరికాలో పరిస్థితి. టోటల్ ఊరు మునిగిపోయి ఉంది. మెక్సికో సరిహద్దుల్లో అయితే ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే, మీకు ఎంతమంది మరణిస్తున్నారు డేటా చెప్పడం లేదండి. ఇవాళ మీకు ట్రెండ్ ఏంటంటే, మీకు సోషల్ మీడియాలో ఫోన్లు ఉన్నాయి కదా, ఎవరికి వాళ్ళు ఫోన్లు తీసి వాళ్ళ డేటా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే తమను తాము కాపాడుకోవడానికి అసలు సిసలైన డేటా చెప్పడం లేదు. మయన్మార్లో నేనేం మాట్లాడానండి, 25 మంది అని చెప్పి డేటా వచ్చింది, కానీ నిజాలు మనకు తెలియవు అంటే ఏం చెప్తున్నారండి? 10,000 మంది మరణించారు. 10,000 మంది డేటా ఎక్కడ? మనం మాట్లాడుతున్న 25 మంది ఎక్కడండి? అంటే ప్రభుత్వాలు ఇలా కవరప్ చేస్తున్నారు. వాళ్ళ చేతగానితనం, వాళ్ళ ఫెయిల్యూర్ని ఇట్లాగా తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది కదా, ప్రతి ఒక్క పౌరుడు కూడా తనకు తెలిసిన నిజాలను ఇవాళ ప్రజలతో పంచుకునే అవకాశము మీకు మళ్ళీ ఆ ప్రకృతి మాతే ఇచ్చింది. ఇలాగ వాట్సప్ అనండి, వీడియోలు అనండి, ఈ రూపేణ నిజాలను కళ్ళకు కట్టినట్టుగా వీళ్ళు చూపించగలుగుతున్నారు. కాబట్టే మనం ఈ వీడియోల్లో ఈ విషయాలు మాట్లాడుతున్నాం. లేకపోతే ఎక్కడో అమెరికా, ఎక్కడో టెక్సాస్, ఎక్కడో మెక్సికో, మనకేం తెలుస్తుంది? మనం భారత్లో, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం. కానీ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందంటే, ప్రజలలో ఈ అవేర్నెస్ ఎంత ఉందంటే, ఇది మంచికి అనొచ్చు, చెడుకు అనొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులు అదిగోండి ఇక్కడ ఇలా ఉందన్నప్పుడు అటు ఎవరు వెళ్ళరు, తమని తాము కాపాడుకుంటారు. ఇదేంటి కమ్యూనికేషన్? మీకు నిజాలను బయట పెట్టడం వలన ఎంతోమందికి ఉపయోగం. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఇదే, పంచభూతాలకు మన మీద ఇంత కోపము ఏమిటి? ఇన్ని రకాలుగా మానవ జాతిని ఎందుకు, మానవ జాతి అనకూడదండి, పెద్ద పెద్ద అడవులు కదా, మరి అక్కడ ఎన్నో వేల సంఖ్యలో జీవులు జీవిస్తూ ఉంటాయి. మనము చేసిన తప్పు అమాయకపు ఆ జీవులు ఇవాళ ఇంతలాగా ఇబ్బంది పడుతున్నాయా? ఎన్నో వందల, ఆస్ట్రేలియా లాంటి దేశంలో, మీకు క్వీన్స్లాండ్ లాంటి ప్రాంతంలో ఇలాంటి వరదలు అన్నప్పుడు ఎన్నెన్ని జీవులు ఇబ్బంది పడుతూ ఉంటాయి. మరి అలాగే సౌత్ కొరియాలో ఎలాంటి అడవులు ఉంటాయి, మరి అక్కడ నివసించే జీవులు ఇలా ఈ అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటే దీన్ని ఎవరు అడిగేది, ఎవరు ఆపేది? ఇంత సైన్స్ అంటున్నారు, నాసా అంటున్నారు, శాటిలైట్స్ అంటున్నారు, ముందుగానే మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంతంతమంది ఎందుకు ఇరుక్కుపోతున్నారు? ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద ప్రశ్నలండి. అందుకే అంటున్నాను, మీకు ఈ 5 ఎలిమెంట్స్ మన మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నాయా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.